చేయడానికి మీకు ఒక నమస్కారం, శతకోటి వందనాలు. నన్ను వదిలేయండి. అది కుదరని పని. అసలు నీ గుండెల్లో ఎవరున్నారు అని నా గుండెని చీల్చి చూసే మనుషులు వీళ్ళు. ఏం చూసుకుని అలా వాగుతున్నావు? వాడి పెళ్లి చెడి ఒంటరిగా వాడిని ఇంటికి తీసుకెళ్తే, రామచంద్రయ్య నీ ఇంట్లో ఈ జన్మకి పెళ్లి జరగదు. నాకదంతా అనవసరం. నా మనవడితో పాటు మనవరాలు లేకుండా నేను ఈ మండపం నుంచి తిరిగి వెళ్ళనుగాక వెళ్ళను. జరగని పని. అమ్మా పదము వెళ్దాం. ఆగు శకుంతల, నువ్వు ఆగు. మీరు వెళ్ళిపోతే సరిపోతుందా? వీడిని 10 మందిలో నిలబెట్టి చెప్పు దెబ్బలు కొట్టించాలి. అప్పుడు వీడికి సిగ్గొస్తుంది. దాని జీవితం నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? బాబు, అంత అమాయకురాలికి ఎలా చేసావురా? నువ్వు నాశనం అయిపోతావరా? నాశనం అయిపోతావు. పిన్ని అట్లా శాపనార్థాలు పెట్టమకి పిన్ని. నా పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కన్న తల్లి లాంటి దానివి అట్టా చేపించక పిన్ని. నువ్వేం ప్రాయశ్చిత్తం చేసుకున్నా దాని పెళ్లి చేయగలవా? దాని మనసు ముక్కలైపోయిందిరా. మళ్ళీ అతకదు, అతికించలేరు. పిన్ని అసలు ఆ సాకేతు ఇట్టా ప్రవర్తించడానికి కారణం సీత మీద అనుమానం కాదు పిన్ని, స్వర్ణం మీద ప్రేమ. ఏంట్రా నువ్వనేది? ఇదో కొత్త నాటకమా? అయ్యో నాటకం కాదు పిన్ని. ఒక్క నిమిషం ఆగు చెప్తా. ఇదిగో చూడు పిన్ని, కావాలంటే నువ్వే చూడు. వాళ్ళెంత సఖ్యతకున్నారో చూడు. సీతను చేసుకోవద్దని అదే అతని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిలాడుతుంది. చూడు చూడు. అసలు కారణం ఇది పిన్నే. అందుకే సాకేత్ అట్టా చేశాడు. ఇదంతా నిజమేనా? సత్య ప్రమాణకంగా చెప్తున్నా పిన్నే. దైవ సాక్షిగా ఇది నిజం. నిజం పిన్నే. అత్తయ్య, ఆయన మాటలు నమ్మకండి. ఇంత సాక్ష్యం ఉన్నాక నమ్మద్దంటావంటే? పరువు నష్టం దావా వేస్తారా? పదరా రాధాకృష్ణ. పద. చెప్పు, పరువు నష్టం దావా వేయమంటావా? నింద నిజం చేసి దేశమంతా నమ్మేలా చేస్తే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది మీరు. నేను చావనన్నా చస్తాను గాని నా సీతనివ్వను. నేను నా మనవడి పెళ్లి జరగకుండా ఇక్కడి నుంచి కదలను.
పిలిపించండి. ఎవరి మీద ఎవరు పరువు నష్టం దావా వేస్తారో చూద్దాం. ఈవిడ గారిదే పరువు. మాకు పరువు ప్రతిష్టలు లేవా? మీకు కోట్లలో ఉంటే ఉండొచ్చు, కానీ పరువు అనేది మనుషుల విలువను బట్టి గాని ఆస్తిపాస్తుల్ని బట్టి కాదు. చేసిందంతా నీ మనవడు చేస్తాడు. నువ్వు పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తావు. ఎవరు ఎవరిని మోసం చేశారో, ఎవరు ఎవరికి పరువు నష్టం కట్టిస్తారో నేను చూస్తాను. అత్తయ్య గారు, నువ్వు రాకే సావిత్రి. ఏమిటే ముసలి, ఏమిటే వాగుతున్నావు? నువ్వు ఉస్కో అంటే నేను ఉస్కో అంటున్నాను. ఎంత ధైర్యం వచ్చిందే నీకు? తప్పు చేసిన వాళ్ళు మీరే ధైర్యంగా ఉండగాలేంది. ఏ తప్పు చెయ్యని వాళ్ళం మాకెందుకు ధైర్యం ఉండదు? ఏమిటే ఏమిటే మేము చేసిన తప్పు? మీ మనవడు మరో దాని మీద మనసు పారేసుకొని సీత మీద అపనింద వేసి ఇలా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. వాడలాంటి వాడు కాదు, వాడలాంటి వాడు కాదు. అబ్బో, మీ మనవడి మీద ఎంత నమ్మకమో! ఇంత పెద్దగా అరుస్తున్నావు. నీ అరుపులకి నిజాలు అబద్ధాలైపోవు. ఫోటోలు బొమ్మలు మారవు. ఇదిగో నీ కళ్ళతో నువ్వే చూడు. ఏమిట్రా ఇది? ఏమిటిదంతా?
అబ్బాయి స్వర్ణ మీద మనసు పడి సీత మనసు గాయపరిచి ఇదంతా చేశాడు. సాకేత్, నీ మనసులో స్వర్ణ ఉంటే ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా. మంగ, నీకు భయపడి చెప్పుండడే. ఇప్పుడు మనసు చంపుకోలేక అలా చేశాడు. తాతయ్య, మనసు సంపుకోలేక కాదు, ఇయే ఫోటోలు నేను గదిలో పెట్టా. అప్పుడు భయపడేలా రూట్ మార్చాడు. అల్వా తుడిసినప్పుడే ఫిక్స్ అయ్యా ఇది సీక్రెట్ లవ్ స్టోరీ అని. అప్పుడు నా మాటలు కొట్టి పారేసి నన్ను ఎదవని చేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఇదే. రాధాకృష్ణ, ఎందుకురా అతని మీద కేకలేస్తావు? ఇష్టాలన్నీ బయటపడకుండా దాచుకుంటే ఇలాగే జరుగుతుంది. నాన్నైనా అమ్మైనా గ్రాని అయినా తాతయ్య అయినా నిన్నెవ్వరూ ఈ విషయంలో సమర్థించర్రా. ఒక అమ్మాయి కోసం మరొక అమ్మాయి మనసు ముక్కలు చేస్తావా? ఇప్పటిదాకా సీత తొందరపడిందేమో అనుకున్నాను, కానీ తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఏంటిదంతా? అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు? నీ మనసులో ఉన్నది ఫోటోల్లో కనిపించిన దాని గురించిరా. అసలు నిన్ను కాదురా. ఏం స్వర్ణ, నువ్వు చెప్పు, వీడు నిన్ను ఇష్టపడ్డా? ఏమ్మా, ఏం మాట్లాడమే? సాకేత్ అంటే ఇష్టమేనా? వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? మంగా, వాడి సంతోషానికి మించి మనకు కావాల్సింది ఏముంది? అందుకే అడిగాను. తాతయ్య, మీరు తొందరపడుతున్నారు. అవునరా, చాలా ఆలస్యమైంది. ఒక ముహూర్తమే దాటింది. అర్ధగంట తర్వాత మరో ముహూర్తం ఆ రోజు చూసింది కదా. కనీసం దానికైనా నీ పెళ్లి చేద్దామని. నాకు స్వర్ణకి ఏ సంబంధం లేదు. సాక్ష్యం లేని సీతా రఘురాముల్నే అనుమానించావు. సాక్ష్యం ఉన్నదాన్ని అబద్ధం అంటే ఎలా నమ్మమంటావు? నేను కలిసిన సిచ్యువేషన్ వేరు. కలిసింది నిజమే కదా, అది చాలు. ఏం స్వర్ణ, నువ్వేం మాట్లాడవే? ఏం స్వర్ణ, ఏంటి? వాడి పెళ్లి చెడి ఒంటరిగా వాడిని ఇంటికి తీసుకెళితే, రామచంద్రయ్య, నీ ఇంట్లో ఈ జన్మకి పెళ్లి జరగదు. సీతదే కాదు, దాని తర్వాత ఉన్న ఎవరి పెళ్లి జరగవు. అంతేకాదు,
పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని బజారు కిడుస్తాను. రేయ్, అంతకంటే ఇంకేం చెబుతుందిరా? ఆడపిల్ల మౌనం అర్ధాంగీకారం అన్నారు. ఆ మౌనమే తన అంగీకారాన్ని తెలియజేస్తుంది. మీరంతా ఆగండి. స్వర్ణ, నేను అడుగుతున్నాను, ఇదంతా నిజమా? నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? సీత నా మనవడి పెళ్ళాం అయ్యేంత వరకే ఆ దరిద్రపు మనుషులతో మాట మంచి 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇక తను మన ఆస్తిలో ఒక భాగం అవుతుంది. చెప్పినట్టు విని తలొంచుకొని బతకాలి. నిజమే, చేసుకుంటాను. 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 గ్రానీ, నువ్వింకేం మాట్లాడకు సాకేత్. రామచంద్రయ్య, నా మనవడి పొరపాటుకి నిన్నన్నాల్సి వచ్చింది. రామచంద్రయ్య, నా మనవడి పొరపాటుకి నిన్నన్నాల్సి వచ్చింది. రా, స్వర్ణ తీసుకొనిరా. భద్రా సాకేత్, గ్రానీ, నిన్నింక మాట్లాడద్దన్నాను. తీసిన పరువు చాలు. ఇంకా 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 మొరైస్తే నేను మరో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నీ పెళ్లి చూడకుండానే నేను కన్ను మూయాల్సి వస్తుందిరా. నేను చెప్పినట్టు చెయ్యండి. స్వర్ణ తీసుకోరా.